ఇంజనీర్. ఈ లెక్చర్ లో మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అవి, దాంతో పాటు ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఇట్స్ అన్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ దట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై బికమింగ్ పోలరైజ్. అన్ని ఇన్సులేటర్స్ ని పోలరైజ్ చేయలేం, ఏవైతే పోలరైజ్ చేయగలమో వాటిని డైఎలక్ట్రిక్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇవి సాలిడ్స్ ఉంటాయి, లిక్విడ్స్, గ్యాసెస్ ఉంటాయి. సాలిడ్స్ లో వచ్చేసి సిరామిక్స్, ప్లాస్టిక్, గ్లాస్, మైకా ఆర్ సమ్ కామన్ సాలిడ్ డైఎలక్ట్రిక్. అలాగే లిక్విడ్స్ లో వచ్చేసి డిస్టిల్డ్ వాటర్ ఇస్ అ డైఎలక్ట్రిక్ లిక్విడ్. దెన్ గ్యాసెస్, డ్రై ఎయిర్, వాక్యూమ్, నైట్రోజన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ గ్యాస్. సో డైఎలక్ట్రిక్స్ అనేవి సాలిడ్స్ ఉండొచ్చు, లిక్విడ్స్ ఉండొచ్చు, గ్యాసెస్ ఉండొచ్చు. కాకపోతే మనం మెయిన్లీ ఫోకస్ ఆన్ సాలిడ్ ఇన్ ప్రెసెంట్ స్టడీ. మనం ఇప్పుడు చదివే దాంట్లో ఇవి వాడతాం. అయితే ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ కి ఏమేమి ప్రాపర్టీస్? మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే దీనికి యూనిక్ నేచర్ ని తీసుకొచ్చింది ఈ పోలరైజేషన్ అవ్వడం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు అవి పోలరైజ్ అవుతాయి. దెన్ we have different types of dielectric materials. Some dielectrics has a high dielectric constant, medium range and low dielectric constant, then high dielectric strength. ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ని బేస్ చేసుకొని వాటి అప్లికేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. కొన్ని రకాల డివైజెస్ కి హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కావాలి, కొన్నిటికి మీడియం కావాలి, కొన్నిటికి లో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కావాలి. అలాగే హై డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. ఇది హై డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఉండటం వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ లో కూడా విత్ స్టాండ్ అవుతాయి. రివర్సిబుల్ పోలరైజేషన్, రిటర్న్స్ టు ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్టర్ ఫీల్డ్ దెన్ సెన్సిటివ్ టు టెంపరేచర్. ప్రాపర్టీస్ మే వేరీ విత్ హీట్. టెంపరేచర్ డిపెండెంట్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ బిహేవియర్. ఇవి ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని వాటి ప్రాపర్టీ చేంజ్ అవుతాయి. కెన్ బి లీనియర్ అండ్ నాన్ లీనియర్ ఇన్ రెస్పాన్స్. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్, నాన్ లీనియర్ అంటే కట్. సో ఇలా వస్తేనేమో లీనియర్. ఈ డ్రా చేసే పారామీటర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పోలరైజేషన్. దెన్ ఇవి డైఎలక్ట్రిక్ అయితే సింపుల్ గా ఇలా వస్తాయి. కొన్నిటికి కర్వ్స్. ఫెర్రో ఎలక్ట్రిక్స్ తీసుకున్నాం మనం. ఫెర్రో ఎలక్ట్రిక్స్ తీసుకుంటే లూప్స్, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ లా. సో దే మే బి లీనియర్ ఆర్ నాన్ లీనియర్ ఇన్ రెస్పాన్స్. రైట్, ఇక్కడ చూసినట్టు డైఎలక్ట్రిక్, పారా ఎలక్ట్రిక్, ఫెర్రో ఎలక్ట్రిక్ మెటీరియల్, పీఈలు. నెక్స్ట్ అప్లికేషన్స్. వెన్ కమ్ టు అప్లికేషన్స్ ఇట్ హ్యాస్ అ వాస్ట్ అప్. మెయిన్ గా మనకు తెలిసింది ఏంటంటే యాజ్ ఎ కెపాసిటర్స్ we use to store electrical charge. Higher the dielectric constant, higher the charge it stores. Capacitors lo use cheyadam. It serves as a insulators in wires, cables and circuits. Essentials in radio frequency and microwave device. Antennas, filters వీటన్నిటిలో కూడా డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ వాడతాం. అప్లైడ్ ఇన్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. సూపర్ కెపాసిటర్స్ లో కూడా డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అనేవి వాడతాం. ఈ యూస్డ్ ఇన్ PCBs ఫర్ ఇన్సులేషన్ అండ్ సపోర్ట్. ఈ PCB బోర్డ్స్ లో కూడా మనం యూజ్ చేస్తాం. డైఎలక్ట్రిక్ రెజోనేటర్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ సిస్టమ్. ఫ్రీక్వెన్సీ కంట్రోల్ సిస్టమ్స్ లో కూడా డైఎలక్ట్రిక్ రెజోనేటర్స్ అనేవి వాడతాం. అప్లైడ్ ఇన్ ఆప్టికల్ డివైస్. లెన్సెస్, కోటింగ్స్ అంటే డైఎలక్ట్రిక్ థిన్ ఫిల్మ్స్ యూజ్ చేసి కోట్ చేయడానికి కానీ వీటిల్లో లెన్సెస్ లో వాడతారు. యూజ్డ్ ఇన్ సెన్సార్స్ లైక్ పీజో ఎలక్ట్రిక్, పైరో ఎలక్ట్రిక్ డివైసెస్ అండ్ కీ ఇన్ మోస్ఫెట్ యాజ్ గేట్ డైఎలక్ట్రిక్. యూజ్డ్ ఇన్ లైట్నింగ్ సిస్టమ్ ఫర్ ఇన్సులేషన్ అండ్ కంట్రోల్. సో వీటికి ఇన్ని అప్లికేషన్స్ రావడానికి కారణం ఏంటంటే డైఎలక్ట్రిక్ అనేది ఒక స్పేస్ అయితే ఇది మొత్తం అంటే ఈ స్క్రీన్ మొత్తం గనక ఇన్సులేటర్స్ అంటే ఈ ఇన్సులేటర్స్ లో కొంత పార్ట్ ఈ డైఎలక్ట్రిక్స్ లో కొన్ని స్పెషల్ కేటగిరీ బేస్డ్ ఆన్ మెటీరియల్ స్ట్రక్చర్, కొన్ని పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్, కొన్ని పైరో ఎలక్ట్రిక్, వాటిల్లో కొన్ని ఫెర్రో ఎలక్ట్రిక్. పీజో అంటే ప్రెషర్ అప్లై చేయడం వల్ల వోల్టేజ్ జనరేట్ అయితే అలాంటి మెటీరియల్ ని పీజో అంటాం. పైరో అంటే హీట్, మనం హీట్ చేయడం వల్ల వోల్టేజ్ డెవలప్ అయితే పోలరైజేషన్ జనరేట్ అయ్యి దాన్ని పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటాం. ఫెర్రో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటే వాటిలో డిఫాల్ట్ గా డైపోల్స్ ఉంటాయి. మనం స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే హై వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా వెరైటీ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉండటం వల్ల డైఎలక్ట్రిక్స్ లో ఇట్ హ్యాస్ అ వాస్ట్ అప్లికేషన్ అండ్ ఇట్ ప్లేస్ ద కీ రోల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.